ప్రభుత్వం ఓ వైపు రుణమాఫీ చేశామని చెబుతుంటే మరోవైపు అన్నదాతలు రుణమాఫీ కాలేదని ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా రేంజల్లో బ్యాంకు ముందు ధర్నా చేపట్టారు. రుణమాఫీకి అన్ని అర్హతలు ఉన్నా మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వందలాది మంది రైతులు స్థానిక కెనరా బ్యాంకు ముందు బైఠాయించారు. ఆ డేటా తీసుకొని మా సార్ వాళ్ళు ఆల్రెడీ టేకప్ చేసి గవర్నమెంట్ పంపించారు. దీని మీదనే వర్క్ నడుస్తుంది. మీరు ఇంత నిర్లక్ష్యం చేసి ఇంకా మీరు మమ్మల్ని ఫైల్ చేయమని కరెక్ట్ కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మీ బ్యాంక్ తరఫు నుంచి మీ పై అధికారులు వచ్చి మాకు స్పష్టమైన రైతులకు హామీ ఇవ్వాల్సిందే. ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రభుత్వం రుణమాఫీ ఇప్పటికే 2 విడతలుగా మాఫీ చేశామని చెబుతోంది. కానీ తమకు లక్షలోపు రుణాలు ఉన్నా ఇంకా మాఫీ కాలేదన్నారు. తామంతా సన్న చిన్నకారు రైతులమని రుణమాఫీకి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అయినా తమ పేరు మాత్రం జాబితాలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకెందుకు కాలేదో ఏ అధికారి, బ్యాంకు మేనేజర్ కానీ సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. 15 రోజులుగా తెప్పించుకుంటున్నారని అయినా ఏం చెప్పడం లేదన్నారు. తమకు కూడా రుణమాఫీ చేయాలని, లేదంటే బ్యాంకు ముందే ఆత్మహత్య చేసుకుంటామని పురుగుల మందు డబ్బాలతో బైఠాయించారు. మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది ఇది లేదు. రెన్యువల్ అయిన అకౌంట్స్ అక్కడ వాళ్ళు పంపించేటప్పుడు ఏదైనా ఇది జరిగిండొచ్చు. ఆ డేటా తీసుకొని ఏదైతే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో ఆ డేటా తీసుకొని మా సార్ వాళ్ళు ఆల్రెడీ టేకప్ చేసి గవర్నమెంట్. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ చేశామని, రీసెంట్గా 1,50,000 ఉన్న వాళ్లకు రుణమాఫీ చేశామని చెబుతోంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ప్రభుత్వానికి సైతం ఈ విషయం తెలిసినా దీనిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో మాఫీ అవుతుందో లేదో తెలియక అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. రెన్యువల్ అయిన అకౌంట్స్ అక్కడ వాళ్ళు పంపించేటప్పుడు ఏదైనా ఇది జరిగిండొచ్చు. ఆ డేటా తీసుకొని ఏదైతే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో ఆ డేటా తీసుకొని మా సార్ వాళ్ళు ఆల్రెడీ టేకప్ చేసి గవర్నమెంట్ పంపించారు. దీని మీదనే వర్క్ నడుస్తుంది. మీరు ఇంత నిర్లక్ష్యం చేసి ఇంకా మీరు మమ్మల్ని ఫైల్ చేయమని కరెక్ట్ కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మీ బ్యాంక్ తరఫు